వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మమతా ముక్త బెంగాల్ దుమ్ము రేపిన కాషాయం అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిజంగానే ఒక డిఫరెంట్ ఈక్వేషన్స్ ని ఈ రోజు తెర మీద తీసుకొచ్చాయి. అందులో కూడా ముఖ్యంగా చూసినట్లయితే వెస్ట్ బెంగాల్ బీజేపీకి తమిళనాడు లాంటి స్టేట్ మీద ఎంత సీరియస్ గా ఫోకస్ పెట్టినా అటు అన్నాడీఎంకేతో కలిసి, కానీ వేరే బెంగాల్కి వచ్చేటప్పటికి ఎంతో ప్రిషియస్ గా తీసుకున్నారు అటు అమిత్ షా కానీ మోడీ కానీ. ఈ ఎన్నికలు దేశం మొత్తం కూడా 5 రాష్ట్రాల్లో ఎన్నిక జరిగినా బెంగాల్ మీదే, వెస్ట్ బెంగాల్ మీదే అందరి ఫోకస్ కూడా ఉంది. ఎందుకు ఉంది అంటే ఆ స్థాయిలో మమత రాజ్యాంగం అక్కడ నడుస్తుంది కాబట్టి. నిన్నటి వరకు అక్కడ మొత్తం చూసినట్లయితే 294 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. 294లో మ్యాజిక్ ఫిగర్ అంటే 148. ఆల్రెడీ మనం వీడియో చేయబోతున్న సమయానికే ఇప్పటికే బీజేపీ 194 సీట్స్ ని కూడా దాటేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైతే మాత్రం సోఫార్ తృణమూల్ కాంగ్రెస్ మాత్రం 94కి పరిమితం అవుతా ఉంది. సో మొత్తాన్ని చూసినట్లయితే బీజేపీ పూర్తి స్థాయిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ అధికారంలోకి అయితే వచ్చేసినట్టే, ఆల్రెడీ డిక్లేర్ కూడా అవుతా ఉన్నట్టుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇంతటి గెలుపు కాషాయానికి ఎలా సాధ్యమైంది అంటే, అక్కడ నిజంగానే కాషాయానికి ఇంతటి గెలుపు ఎలా సాధ్యమైంది అనే కంటే మనం మమతాను దీది అని ఆమె అభిమానులు ఆప్యాయంగా పిలుచుకునే మమతాను నువ్వు మాకొద్దు అని మొహం మీదే చెప్పేశారు ఈరోజు బెంగాల్ ఓటర్లు. ఎందుకు చెప్పారు? ఆవిడ వేసిన అడుగులు కానీ, ఆవిడ క్యారెక్టర్ కానీ, ఆవిడ పూర్తి స్థాయిలో ఒక సీఎం హోదాని పక్కన పెట్టి ఆమె ఆ స్థాయి నుంచి చాలా అధమ స్థాయికి దిగజారి ఆమె చేసిన కొన్ని పనులు కానీ ఈరోజు ఆమెను ఆ స్థాయికి తీసుకొచ్చాయి. నిజంగానే ఎప్పటికప్పుడు చెప్తా ఉంటారు పెద్దవాళ్ళు, ఎప్పుడు చేసింది అప్పుడే తీసుకోవాలి అని. ఆల్మోస్ట్ కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టి అక్కడ మమతా సీఎం అయిన తర్వాత వెస్ట్ బెంగాల్లో అందరూ ఆ స్థాయిలో ఆవిడని ఓన్ చేసుకున్నారు దీది అని చెప్పేసి. కానీ గడిచిన దశాబ్ద కాలంగా ఆవిడ చేసిన అరాచకాలు 1 కాదు 2 కాదు. ఈరోజు ఏకంగా ప్రధాని అదేవిధంగా హోమ్ మినిస్టర్ని భయపెట్టే పరిస్థితికి ఆవిడ అక్కడ రాజకీయాలను తీసుకొచ్చింది. ఒక రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే, అది కూడా ఒక ప్రజాస్వామ్య దేశం అని చెబుతూ ఉంటాం మంది, అయినా సరే అటు మోడీ అమిత్ షా కూడా చేష్టలుడిగా చూస్తూ ఉండిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి ఈ దశాబ్ద కాలంలో. అయితే అలాంటి మమతాని ఎలాగైనా ఈసారి ఆ కుర్చీ నుంచి దించాలని బీజేపీ కంకణం కట్టుకుంది. ఆ దిశగా ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ అన్ని వింగ్స్ కానీ చాలా పద్ధతిగా, చాలా స్ట్రాటజిక్గా గత 4 ఏళ్ల నుంచి అక్కడ పనిచేస్తాయంటే అది ఆశ్చర్యం కాదు. ఈరోజు చూస్తున్నట్లయితే ఆఖరికి ఆ లెఫ్ట్ పార్టీస్ని వద్దు అని మమతాను తెచ్చుకున్న చాలా మంది ఆవిడ ఫాలోయర్సే చాలా మంది ఆవిడ వ్యతిరేకించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆవిడ అభిమానులు ఈరోజు చెప్పుకోవచ్చు మైట్ బి సర్ కానీ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కానీ, అదేవిధంగా వన్ సైడెడ్గా ఈసీ నిర్ణయాలు తీసుకోవడం కానీ, లేకపోతే బీజేపీ రిగ్గింగ్ చేసిందనే ప్రచారం కానీ, ఇలాంటివన్నీతో మమతాను ఓటమి పాలైందని చెప్పుకోవచ్చేమో. కానీ ఇలాంటివన్నీ చేస్తుంటే మిగతా స్టేట్లో కూడా చేసి ఉంటుందేమో బీజేపీ. ఇది మాత్రం మాట్లాడు చాలా మంది. కానీ ఈరోజు దీదీని ఆ స్థాయిలో జనం తిరస్కరించడానికి కారణం ఏంటంటే ఆమె ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా మారడమే. ఎస్, ఈ మాట అనడానికి నేనేం ఇన్హిబిషన్ ఫీల్ అవ్వట్లా. నిజంగానే ఆమె యాంటీ సోషల్ ఎలిమెంట్గా ఒక ముఖ్యమంత్రి స్థాయి అన్న దాన్ని మర్చిపోయి ఆవిడ చాలా సందర్భాల్లో బిహేవ్ చేసింది. ఈవిడ నిజంగానే కేవలం ముఖ్యమంత్రిగా కొనసాగితే వెస్ట్ బెంగాల్కు దేశానికే ప్రమాదకరంగా మారుతుందేమో అన్నంతగా ఆవిడ ఆ స్థాయిలో ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. కొన్ని చెప్పుకుంటే మనం ఇక్కడ ముఖ్యంగా చూస్తే సర్ అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈవిడ వ్యతిరేకించిన స్థాయిలో ఎవరు దాన్ని వ్యతిరేకించరా. ఆఖరికి సుప్రీంకోర్టు మెట్లెక్కే, హైకోర్టు మెట్లెక్కే ప్రయత్నం కూడా చేసి ఆవిడే వాదించుకునే ప్రయత్నం చేసింది. అదొకటే కాదు, ఈరోజు బంగ్లా సరిహద్దుల్లో కంచేస్తుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అక్రమంగా వలసదారులను బంగ్లా నుంచి వస్తూ ఉంటే వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటుంది. తన ఓట్ బ్యాంక్ పెంచుకోవడం కోసం అక్కడ అసలు మీకు పూర్తి స్థాయిలో సెన్సెక్స్ తీయటానికి కూడా ఆవిడ ఒప్పుకోలేదు. సర్ను అందుకే ఆవిడ ఆ స్థాయిలో వ్యతిరేకిస్తూ వచ్చింది. అంతేకాదు ఈరోజు సిల్గురి కారిడార్ కానీ, అదేవిధంగా చికెన్ నెక్ కానీ చాలా స్మూత్గా ఉండే ఇష్యూలను కూడా ఈరోజు కాంప్లికేట్ చేసి పడేసింది ఆవిడ. నిజంగా అవి కేవలం వెస్ట్ బెంగాల్కి ఒక్క చోటే కాదు వాటి వల్ల ఇబ్బంది, మొత్తం దేశానికే ప్రమాదకరం కదా అలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ రెచ్చగొడతాయి. అలాంటి వాటిని కూడా ఆవిడ రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది తన ఓట్ బ్యాంక్ కోసం. అంతేకాదు ఏ స్థాయిలో ఆవిడ అడుగులు పడ్డాయి అంటే రాష్ట్రం మొత్తాన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన చెప్పు చేతల్లోకి తీసుకునే ప్రయత్నం చేసింది. ఒక ఐపాక్ కార్యాలయాన్ని అవినీతికి అడ్డాగా మార్చారు. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఐపాక్ కార్యాలయాల్లో సిబిఐ అధికారులు ఈవిడొచ్చి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వాళ్ళకి సహకరించాల్సింది పోయి, లేకపోతే ఏమైనా నిరసన వ్యక్తం చేయాల్సింది పోయి, ఇష్టం లేకుంటే డీజీపీని తీసుకెళ్ళి ఆ ఫైల్స్ ఎత్తుకొచ్చుకుంటుంది. ఇంతకన్నా ఏమైనా ఉంటుందా దారుణం? అంతేకాదు ఈవిడ ఒకటి కాదు, ఇంకొక అంశం ఏంటంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన అంశం అభిషేక్ బెనర్జీ స్వయాన మేనలుడే. అంటే ఈవిడ తర్వాత ఆవిడ రాజ్యానికి ఒక పొలిటికల్, ఆవిడ సామ్రాజ్యానికి ఒక పొలిటికల్ వారసుడు ఆయన. సో ఆయన ఈరోజు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు, ఏ స్థాయిలో అవినీతికి బెంగాల్ని కేంద్రంగా మార్చారు అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే స్వయాన తన మరదలు ఏదైతే అక్రమంగా గోల్డ్ తరలిస్తూ ఎయిర్పోర్ట్లో చెక్కితే ఈయన వెళ్ళి పోలీసులను వేసుకుని వెళ్ళి ఆమెని చక్కగా కారెక్కించుకొని తీసుకొని వచ్చేస్తాడు.
సో అలా అభిషేక్ బెనర్జీ రూపంలో అది ఒక పెద్ద థ్రెట్ ఆ పార్టీకి, టీఎంసీకి ఈ రోజున. మమతా కంటే 4 ఆకులు ఎక్కువే చదివినట్టు అతను బిహేవ్ చేస్తూ ఉండేవాడు. అలా తన వారసుని ఆవిడ తయారు చేసి జనం మీదకి వదిలింది. సో ఈ రోజు అదే కాదు, ఇక ఆవిడ అమిత్ షా వస్తే కనీసం కిందకి దిగనివద్దు హెలికాప్టర్ తన రాష్ట్రంలో. మోడీ వస్తే వస్తాను పర్యటన ఉందంటే ఎక్కడికక్కడ ఆపేస్తుంది. రాష్ట్రపతిని అంతే అవమానిస్తుంది. సో ఎవరైనా సరే తన అది ఒక రాజ్యం వెస్ట్ బెంగాల్ అనేది నిన్నటి వరకు కూడా మమత అనే రాణి కింద ఉన్న ఒక రాజ్యం లాంటిది. మిగతా వాళ్ళంతా కూడా, మిగతా పార్టీస్ కానీ ఎవరైనా సరే ఆ డీజీపీ అయినా, లేకపోతే అక్కడ గవర్నర్ అయినా, లేకపోతే రాష్ట్రపతి అయినా, ప్రధాని అయినా, లేకపోతే హోంమంత్రి అయినా ఆవిడ సామంతరాజులే. అంత దారుణంగా మమత బిహేవ్ చేసేది. కానీ వెస్ట్ బెంగాల్ వరకే పరిమితమైందా అంటే ఆవిడ ఆ స్థాయిలో, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, పాకిస్తాన్తోని అటు చైనాతోని మనకు ముప్పుగా మారిన దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో కూడా ఆవిడ అంతే వ్యవహరించేది. అక్రమ వలసదారులను తీసుకొచ్చి వాళ్ళకి అధికారికంగా ఐడి కార్డులు ఇస్తూ ఉంటే దానికి ఒక లాజికల్ ఎండ్ ఎక్కడ ఉంటుంది? దాన్ని అడ్డుకుంటే సరిహద్దులో కంచేస్తామంటేనే దాన్ని అడ్డుకుంటుంది. బీజేపీ మీద ఒక విషం చిమ్మే ప్రయత్నం చేస్తుంది. సో మోడీ మీద ఉన్న వ్యతిరేకతను దేశం మొత్తం మీద రుద్దే ప్రయత్నం చేస్తుంది ఆవిడ చాలాసార్లు. అంత మూర్ఖంగా ఆవిడ బిహేవ్ చేసిన విధానం కానీ, అంత మూర్ఖంగా ఆవిడ ముందుకు వెళ్ళిన విధానం కానీ, అవినీతిని ఎండార్స్ చేయడం, అభిషేక్ బెనర్జీ అవినీతి చేస్తూ ఉంటే దాన్ని ఆవిడ ఎండార్స్ చేయడం, ఏకంగా ఐపాక్ కార్యాలయాలే అవినీతికి అడ్డాగా మారడం, వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉంటే ఇంపోయి అక్కడ ధర్నాలు చేస్తూ ఉంటుంది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి. సో ఆ స్థాయిలో బెంగాల్ని ఒక్కదాన్నే కాదు ఆవిడ మొత్తం పూర్తి స్థాయిలో, నేను ఇందాక చెప్పినట్టు సిలిగురిని, అదేవిధంగా సిలిగురి కారిడార్ని, అదేవిధంగా చికెన్ నెక్ని కూడా ఈరోజు వాటిని పెద్ద కాంప్లికేట్ చేసి వదిలిపెట్టినాం కొన్ని ఇష్యూల కారణంగా. సో వీటన్నిటితో అక్కడ ఎవరైతే లెఫ్ట్ పార్టీలను వదిలి ఆవిడ చెంతకొచ్చారో అలాంటి వాళ్ళే ఈరోజు ఆవిడని అసహించుకొని పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. ఈరోజు ఏ స్థాయికి వెళ్ళారు ఓటర్లు అనేది అంత భారీ మెజారిటీ, 194 సీట్స్ ఇప్పుడు నేను ఈ వీడియో ఇవ్వబోతున్నప్పటికీ కేవలం 94 సీట్సే అప్పటికి ఉంది. ఆ స్థాయిలో పరిమితం చేశారు ఆవిడ్ని అంటే అక్కడ ప్రజలు కూడా ఏ స్థాయిలో ఉన్న పక్కన పెట్టారు. బీజేపీ మ్యానిపులేట్ చేయాలనుకుంటే చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు తమిళనాడు కూడా మేనేజ్ చేయొచ్చు కదా విజయ్ రాకుండా. సో ఆ స్థాయిలో తనకు తానే గొయ్యి తీసుకున్నారు ఆవిడ, తనకు తానే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు ఆవిడ. తన ఆఖరికి ఆవిడ పోటీ చేసిన చోట కూడా ఈరోజు ఆవిడ ఓడిపోయే పరిస్థితి కొని తెచ్చుకుంటూ ఉన్నారు. సో మొత్తానికి చూసినట్లయితే మమతా ముక్త బెంగాల్, యాక్చువల్గా భారత్ అనాలి ఇలాంటి వాళ్ళని, మమతా ముక్త బెంగాల్ అని చెప్పి మోడీ కానీ అండ్ దెన్ అమిత్ షా కానీ చాలా సీరియస్గా ఈ అంశం మీద చాలా స్ట్రాటజీగా గ్రౌండ్ లెవెల్లో ఆమె అవినీతిని కానీ ఆమె పరిపాలనా విధానాలను కానీ ఎండగట్టే ప్రయత్నం చేయడం ఈరోజు ఆ స్థాయిలో కాషాయ జెండా దుమ్ము రేపడానికి, ఆ స్థాయిలో కాషాయ జెండా బెంగాల్లో ఎగరడానికి కారణమైంది. ఇది బీజేపీ హిస్టరీలోనే ఒక మరచిపోలేని మరపురాని ఒక విక్టరీ అని మనం చెప్పుకోవచ్చు. సో మొత్తాన్ని చూస్తే ఆల్మోస్ట్ ఒక స్వాతంత్రం తర్వాత వెస్ట్ బెంగాల్ లాంటి ఒక స్టేట్లో ఈరోజు కాషాయ జెండా ఎగరడం అంటే అది మామూలు విషయం కాదు. గ్రౌండ్ రియాలిటీస్లో బీజేపీ పైకి ఎన్ని మాట్లాడుతున్నా గ్రౌండ్ రియాలిటీస్లో ఎలా తమ పని తాను చేసుకుంటూనే వెళ్తుందనడానికి ఇది ఒక మచ్చుతునగా మనం చెప్పాలి.